వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం చేసుకున్నామండి. ఈ సగ్గుబియ్యం పాయసం గట్టిగా పడకూడదు. ఇలా పాయసం చేసుకొని మనం తాగితే పిల్లలు పెద్దవాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఫస్ట్ అయితే మనం అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. నేను చూడండి ఈ సగ్గుబియ్యం తీసుకున్నాను, మామూలు టీయే. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి నానబెడతాం. చూడండి శుభ్రంగా అయితే నేను కడిగి 3-4 సార్లు కడిగి నేను ఒక 5 నిమిషాల పాటు అయితే నీళ్ళు వేసుకొని నేను నానబెట్టానండి. చూడండి నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయినాయి, బాగున్నాయి చూసారా. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలండి. చూడండి నేనైతే జీడిపప్పు అయితే కొన్ని కట్ చేసుకున్నాను, అలాగే బాదం పప్పు కట్ చేసుకున్నాను, అలాగే పిస్తా పప్పు, అలాగే ఒక స్పూను కిస్మిస్, అలాగే గుమ్మడి విత్తనాలు ఒక స్పూను, పుచ్చ విత్తనాలు ఒక స్పూను, చిరంజీవి ఒక స్పూను. ఇవన్నీ మనం వేయించుకుందాం. చూడండి అలాగే మనం ఒక కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత మనమైతే నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. చూడండి నెయ్యి అయితే వేడెక్కింది. మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం. ఇలాగా కిస్మిస్ లాస్ట్లో వేసుకుందాం. ఇవన్నీ ఒక లైట్గా మనం వేయించుకోవాలి. ఇలాగ వేగుతుండే తర్వాత మనం కిస్మిస్ వేసేసుకుందాం. వేసుకొని ఇది కూడా కొద్దిగా ఒక లైట్గా వేయించుకుందాం. చూడండి బాగా అయితే వేగిపోయినాయి. నేను కడాయిలో నుంచి పక్కన తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు మనం పాలు తీసుకోవాలండి. పాలు అయితే నేను చిక్కటి 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. బాగా మరిగించాలండి. మనం ఫస్ట్ అయితే బాగా మరగాలి పాలు. చూడండి మనకు బాగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. మనం డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అదే కడాయిలో మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. మనం వేసుకొని ఇప్పుడు చూడండి నెయ్యిలో మనం ఏం చేయాలంటే, మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ఈ సగ్గు బియ్యాన్ని అయితే మనం ఇందిట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. చూడండి ఇలాగైతే ఏగినాయి. చూడండి సగ్గు బియ్యం మనకు బాగా. ఇప్పుడు మనం ఇందుట్లో పాలు మరిగించాం కదండి బాగా, ఆ పాలని మనం ఇందుట్లో వేసేసుకోవాలి సగ్గు బియ్యంలో. చూడండి ఇలాగ వేసుకొని మనం బాగా కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఇలాగైతే ఉడుకుతూ ఉందండి. చూడండి సగ్గు బియ్యం అయితే బాగా ఉడికింది. ఉడికే కొలది మనకు బాగా పొంగుతున్నాయి చూసారా సగ్గు బియ్యం అయితే. వావ్, ఇలాగ ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. ఇలాగ ఉడికేటప్పుడు మనం చూడండి 2 ఇలాచీలు నేను పగలగొట్టలేదండి, కచ్చపచ్చ వేసుకుంటున్నాను. ఇలాగే వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ కప్పుతోనే నేను సగ్గు బియ్యం తీసుకున్నానండి, అరకప్పు. నేను చక్కెర కూడా అరకప్పు వేసుకుంటున్నాను. తీపిని బట్టి ఎక్కువ కావాలంటే మనం వేసుకోవచ్చు. నేనైతే అరకప్పు ఒక పావు వేసుకుంటానండి. చూడండి ఒక 4 స్పూన్లు ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది చక్కెర పాలు 2 బాగా కలిపి ఉడికించుకోవాలి. చూడండి మనకైతే బాగా ఉడికిపోయింది. సగ్గు బియ్యం కూడా బాగా మెత్తగా అయినాయండి. చేతితో ఇలా తట్టి చూస్తే మెత్తగా ఉన్నాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. మనం గిన్నెలో తీసుకుందాం. గిన్నెలో తీసుకున్న ముందు మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాం కదండి, అవి అయితే మనం కొద్దిగా వేసేసుకుందాం. ఇందులో వేసుకొని బాగా ఇలా కలుపుకొని మనం ఇప్పుడు గిన్నెలో తీసుకుందాం. చూడండి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కింద మీకు నచ్చితే లైక్ చేయండి,